నమస్తే. నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత పసునూరి నరహరి అలియాస్ సంతోష్ అయితే మాత్రం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు విశ్వసనీయమైన సమాచారం. గత 10 రోజులుగా వరంగల్ పోలీసుల ఎదుటనే నరహరితో పాటు ఆయన సతీమణి కూడా లొంగిపోయినట్టు వార్తలు వచ్చినప్పుడు కూడా పోలీసు అధికారులు అయితే మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం 3 గంటలకు తెలంగాణ డీజీపీ ఎదుట సివి ఆనంద్ ఎదుట మాత్రం లొంగిపోబోతున్నట్టయితే మాత్రం అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో కొంతకాలంగా ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ అయితే మాత్రం తీవ్రంగా పడింది. ఇక సీసీ సభ్యులు, అలాగే కీలక నేతలు, దాంతోపాటు పొలిట్ బ్యూరో సభ్యులు, ఇలా కమాండర్లు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా మొత్తం ఈ యొక్క ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటు భీకరమైన దాడిలో భాగంగా ఒక్కొక్కరు కూడా లొంగిపోవడం, అరెస్ట్ కావడం, ఇక ఎన్కౌంటర్ గురి కావడం, ఇలాంటి రకరకాల సందర్భాలు జరుగుతున్నాయి. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా లేటెస్ట్గా ఇక ఒక్కసారిగా నరహరి అంశం అయితే మాత్రం ఇక బయటికి రావడంతో ఇక మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయితే తెలుస్తోంది. నరహరి ప్రస్థానానికి వస్తే మాత్రం ఆయన వరంగల్ జిల్లా సంబంధించిన వ్యక్తి. విద్యార్థి దశలోనే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు కూడా ఆకర్షితులై కూడా ఇటు అడవి బాట పెట్టారు. ప్రస్తుతం అయితే మాత్రం జార్ఖండ్లో ఆయన సేవలు కొనసాగిస్తున్నారు. అయితే కేంద్ర బలగాలు అయితే మాత్రం జార్ఖండ్ను టార్గెట్గా చేసుకొని పర్టికులర్గా సరండా అడవుల్ని కూడా టార్గెట్ చేసుకొని ఆపరేషన్ చేపట్టడం. ఇదే సందర్భంలో ఇటు అనారోగ్య సమస్యలు, రకరకాల కారణాల వల్ల ఇక నరహరి దంపతి అయితే మాత్రం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోబోతున్నట్టయితే మాత్రం తెలుస్తోంది. కొంతకాలంగా ఇటు కీలక నేతలు ఒక్కొక్కరి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. దాదాపు సీసీ మెంబర్లు అందరూ కూడా సరెండర్ అయినట్టు కూడా దాదాపు వార్తలు కూడా బయటకు వచ్చాయి. దాదాపు ఇక సీసీ మొత్తం కూడా ఎవరు కూడా లేరు అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. వార్త శేఖరు, గణపతి, ఒకరిద్దరు పేర్లు మాత్రమే ఇక తెరపైకి వస్తున్నాయి. లేటెస్ట్గా ఇక నరహరి గారు ఇక సరెండర్ కావడంతో పార్టీలోని ఇక దాదాపు కూడా ఇక సీసీ మెంబర్స్గా లేరనే వార్తలు అయితే మాత్రం పలు విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వరంగల్ జిల్లాలో అక్కడ ఏదైతే వరంగల్ జిల్లా సంబంధించిన వ్యక్తి, అలాగే విద్యార్థి దశలోనే ఇటు విప్లవానికి, అలాగే అక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితులకు, అక్కడ సమస్యలకు కూడా కోట్లాడే సందర్భంలో పోలీసులు ఎక్కువగా కూడా ఇటు కేసులు గురి చేయడము, అలాగే బెదిరింపులకు గురి చేయడంతో ఇక అడవి బాటే కరెక్ట్ అన్నట్టుగా గత 45 ఏళ్ల క్రితం అయితే మాత్రం ఆయన ఇక చేరారు. మొత్తం అడవిలో కూడా బాట పట్టారు. అప్పటి నుండి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన భార్య కూడా జార్ఖండ్ వాసి అని అయితే వార్త అయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అత్యంత కీలకమైన వ్యక్తి, వ్యూహకర్తగా పేరున్న పసునూరి నరహరి అలియాస్ సంతోష్ అయితే మాత్రం సరెండర్ కావడం అయితే మాత్రం మావోయిస్టు పార్టీ వర్గాల్లో, బయట కూడా సానుభూతి పరుల్లో, ఇటు మీడియా వర్గాల్లో కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు, మరి అత్యంత కీలక వ్యక్తి అయిన గణపతి ఎక్కడున్నారనే అంశం కూడా మరోసారి తెరపైకి వస్తుంది. గణపతి ఆచూకీ కోసం అయితే మాత్రం ఇటు కేంద్ర బలగాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆయన ఎక్కడున్నాడు, అరెస్ట్ అవుతాడా, లొంగిపోతాడా, మరి దీనికి ఎలాంటి వార్తలు వస్తాయని కూడా రకరకాల విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానికి ఒక క్లారిటీ అయితే మాత్రం త్వరలో వస్తుందో లేదో తెలియాలి. ఏదైనప్పటికీ ఆపరేషన్ కగారు డెడ్లైన్ ముగిసినప్పటికీ కూడా కేంద్ర బలగాలు అయితే మాత్రం సెర్చ్ మాత్రం ఆపట్లేవు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని కూడా ప్రధానంగా అక్కడ మొత్తానికైతే మాత్రం ఇటు జల్లెడబడుతున్నారు. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో ప్రధానంగా సరండా అడవుల్లో ఎక్కువ మంది కూడా మిగిలిపోయిన వాళ్ళు, మిసిర్ బెస్రా లాంటి వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉన్నారన్న సమాచారంతో మాత్రం ఇటు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాల సహకారంతో మాత్రం ఇటు మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ను ముమ్మరం చేసిన సందర్భంలో ఒక్కొక్కరుగా కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు నరహరి అలాగే వారి దంపతులు కూడా ముందుగా అక్కడి నుండి కూడా తప్పించుకొని మెల్లగా వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టయితే మాత్రం గత 10 రోజుల క్రితమే మనకు వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం మంగళవారం 3 గంటలకు డీజీపీ సివి ఆనంద్ ఎదుట అయితే మాత్రం ఇద్దరు లొంగిపోబోతున్నారు. అధికారికంగా చెప్పనప్పుడు కూడా ప్రస్తుతం అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం లొంగుబాటు అనేది కన్ఫర్మ్ అయింది. అయితే దానికి గల కారణాలు ఏంటి, అలాగే వీరిద్దరే లొంగిపోతారా, ఇంకెవరైనా ఉన్నారా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది.
ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీకి అయితే మాత్రం గట్టి దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి అత్యంత కీలక నేత పసునూరి నరహరి అలియాస్ సంతోష్ అలాగే ఆయన సతీమణి కూడా లొంగిపోవడం అయితే మాత్రం మావోయిస్టు పార్టీ వర్గాల్లో బయట కూడా చర్చకు దారితీస్తుంది. తెలంగాణ పోలీసులు మరి ఎలాంటి సమాచారాన్ని చెప్తారు, అలాగే లొంగిపోయిన వారికి ఎలాంటి ఆఫర్ కూడా ఇస్తారు, నెక్స్ట్ మరి ఈ శివధర్ రెడ్డి గారి తర్వాత కూడా ఛార్జ్ తీసుకున్న సివి ఆనంద్ మరి ఈ అంశంపై ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి పిలుపు ఇవ్వబోతున్నారు, ఇదే సందర్భంలో అందరూ కూడా చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. ఏదైనప్పటికీ కూడా ఆపరేషన్ కగార్ ముగిసినప్పటికీ కూడా ఇటు కేంద్ర బలగాలు వెనక్కి తగ్గట్లేవు. మావోయిస్ట్ రహిత భారతీయ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ఇటు ఎన్కౌంటర్లు, సరెండర్లు, రకరకాల చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది, పోలీస్ బాస్ ఏం చెప్పబోతున్నాడు అంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.